అందరికీ థర్డ్ క్లాస్ అని చెప్పాలి. ఇంకా రేపటి నుంచే కదా స్కూల్లో థర్డ్ క్లాస్ ఇప్పుడు పంపిస్తున్నారు కదా. మొత్తం ఇంటర్ ఇక్కడికి ఇస్తుంది, తర్వాత కూడా 6th పంపించాలా, 10th ఇంటర్ అన్నీ చెప్పియాలా, ఎక్కడ కూడా ఆపొద్దు. పెద్దమ్మాయి కూడా మోడల్ స్కూల్ వెళ్తుంది కదా. ఓకే, అందరికీ నమస్కారం. సో మనందరికీ కూడా తెలుసు, సో 12th నుంచి అంటే 12 జూన్ నుంచి అంటే రేపటి నుంచి మన జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా స్కూల్స్ అనేటివి అన్నీ కూడా మనం రీఓపెన్ చేస్తూ ఉన్నాం. సో ఎస్పెషల్లీ ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా రేపటి నుంచి, ప్రభుత్వ ప్రైవేటు అన్ని పాఠశాలలు కూడా రేపటి నుంచి మనం తెరవబోతూ ఉన్నాం. సో దాంట్లో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద మనం బడిబాట అనేసి ఒక ప్రోగ్రామ్ సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం టేకప్ చేస్తూ ఉన్నాం. సో దాంట్లో భాగంగా ఈరోజు జక్కపల్లి విలేజ్కి రావడం జరిగింది. సుమారుగా ఒక 250 కుటుంబాలు ఈ విలేజ్లో ఉన్నాయి. సో ప్రతి ఇంటింటికి కూడా తిరిగి మేము అందరినీ కూడా రిక్వెస్ట్ సౌకర్యాలన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తూ ఉన్నాం. సో ఫస్ట్ టైం మనము రేపు జాయిన్ కాగానే, రేపు ఎన్రోల్మెంట్ అయ్యి రేపు ఎవరెవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున ఫ్రీగా స్కూల్ యూనిఫామ్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా హై స్కూల్స్లో మనం ఫ్రీగా వాళ్ళందరూ కూడా టెక్స్ట్ బుక్స్, సో నోట్ బుక్స్, సో ఇవన్నీ కూడా మనం ఫ్రీగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదే ప్రభుత్వ పాఠశాలలో మనం మధ్యాహ్న భోజన పథకం కూడా అమలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా టీచర్స్ కూడా మంచి క్వాలిఫైడ్ టీచర్స్ మన ప్రభుత్వ పాఠశాలలో ఉంటారు. సో ఇన్ని సౌకర్యాలు ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సో అదేవిధంగా ఒక 562 స్కూల్స్లలో 562 స్కూల్స్లలో మన మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా మనం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ అనేసి మహిళా సంఘాలతోని కమిటీలు వెళ్ళి మనము రిపేర్ వర్క్స్ అన్నీ కూడా టేకప్ చేసినాం. ఎక్కడెక్కడైతే మనకు టాయిలెట్ రిపేర్స్ ఉంటే ఆ టాయిలెట్ రిపేర్స్ 562 స్కూల్స్లో మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. స్లాబ్ లీకేజెస్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా రిపేర్స్ చేసినాం. ఫ్లోర్ రిపేర్స్ ఏమైనా ఉంటే అవి కూడా చేసినాం. తలుపులు కిటికీలు ఏమైనా రిపేర్స్ ఉంటే అవన్నీ కూడా రిపేర్ వర్క్స్ టేకప్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇంకా వేరే మైనర్ రిపేర్స్, ఎలక్ట్రిఫికేషన్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కూడా అన్ని స్కూల్స్లో మనము స్టోరేజ్ ట్యాంక్స్ కూడా కట్టడం జరిగింది. పైన సింటెక్స్ కూడా కట్టి ప్రతి దగ్గర టాయిలెట్స్లో కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ దగ్గర కానివ్వండి, సో వాళ్ళ హ్యాండ్ వాష్ దగ్గర కానివ్వండి, అన్ని దగ్గర కూడా రన్నింగ్ వాటర్ సదుపాయం కూడా కల్పించినాం. సో ఇవన్నీ కాకుండా వాటికి త్వరలోనే మేము పెయింటింగ్ కూడా వేసి అన్నిటికీ కూడా డ్యూయల్ డెస్క్లు కూడా సప్లై చేస్తూ ఉన్నాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా స్కూల్స్లలో కాలేజెస్లలో జాయిన్ అవుతారని ఆశిస్తూ ఉన్నాను. ఈ బడిబాట ప్రోగ్రాం ఈరోజు జక్కపల్లి విలేజ్లో సుమారుగా 250 వరకు కూడా మొత్తం అన్ని ఇల్లులు తిరగడం జరిగింది. ఎవరెవరైతే అవుట్ ఆఫ్ స్కూల్స్ ఇల్లు ఉన్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా రేపు మేము స్కూల్లో జాయిన్ చేయబోతూ ఉన్నాం. సో వాళ్ళందరినీ కూడా ఇక్కడ జాయిన్ చేసినట్టే మొత్తం మన జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని జీపీలలో కూడా స్పెషల్ ఆఫీసర్స్కి నిన్న ఇక్కడ నేను నైట్ హాల్ట్ చేయడం జరిగింది. జీపీలో వేరే స్పెషల్ ఆఫీసర్స్ కూడా నేను నైట్ హాల్ట్ చేయమని చెప్పినాం. మార్నింగ్ అందరు ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. సో ఈ ప్రోగ్రాం బడిబాట ప్రోగ్రాం 20 జూన్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. సో ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరిని కూడా స్కూల్కి పంపించడానికి ఈ ప్రోగ్రాం స్టార్ట్ పెట్టినాం కాబట్టి పెద్ద ఎత్తున తల్లిదండ్రులు కూడా కోఆపరేట్ చేసి అందరినీ కూడా స్కూల్కి పంపించాలనేసి మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే లాస్ట్ టైం మనకు 10th చాలా మంచి రిజల్ట్ మన జిల్లా వ్యాప్తంగా కూడా రావడం జరిగింది. అందులో 10/10 ప్రభుత్వ పాఠశాలలకు చదువుకొని 10/10 వచ్చిన వాళ్ళు సుమారుగా 17 మంది ఉన్నారు. ఆ 17 మందిలో కూడా మొత్తం అందరు కూడా గర్ల్సే ఉన్నారు. సో ఆడపిల్లలకే మొత్తం 17 మందికి మనకు 10/10 వచ్చింది. సో అందరికీ తల్లిదండ్రులకు అందరికీ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో ఆడపిల్లలు మగపిల్లలు అనేసి ఏ విధమైన భేదాలు చూపెట్టకండి. సో ఆడపిల్లలు ఇంకా చాలా బాగా చదువుతున్నారు మగపిల్లలతో పోల్చుకుంటే. కంపల్సరీగా 5th అయిపోయిన ప్రతి ఒక్కరిని కూడా 6thకి పంపించాలా. 10th అయిపోయిన ప్రతి ఒక్కరిని కూడా ఇంటర్మీడియట్ జాయిన్ చేపియాలా. ఇంటర్ అయిపోయిన ప్రతి ఒక్కరిని కూడా మనం డిగ్రీ జాయిన్ చేపియాలా. ప్రభుత్వం తరఫున ఏమేమైతే సదుపాయాలు కావాలనో, ఏమేమి సౌకర్యాలు కావాలనో స్కూల్స్లలో కానివ్వండి, కాలేజెస్లో కానివ్వండి, డిగ్రీ కాలేజీలో అవన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. మంచి డ్యూయల్ డెస్క్లు, మంచి టీచింగ్ ఎట్లయితే ఉంటాయో వాటికి దీటుగా ప్రభుత్వ పాఠశాలను కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హానరబుల్ సీఎం గారి డైరెక్షన్స్ మీద అన్ని సదుపాయాలు మన స్కూల్స్లలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అందరికీ కూడా మన జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ సో రిక్వెస్ట్ ఏంటంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ప్రతి ఒక్కరు కూడా మీరు అందరినీ కూడా స్కూల్లో జాయిన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ప్రభుత్వ పాఠశాలలో మేము ఇంత ఫోకస్ పెడతా ఉన్నాం కాబట్టి ప్రభుత్వ పాఠశాలలోనే జాయిన్ చేయండి అనేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. బట్ ప్రభుత్వ పాఠశాలలో కాదు అనేసి మీరు ప్రైవేట్కి పోయినా పర్వాలేదు. బట్ మా ఏమేంటంటే ఎవరన్నా ఏ ఒక్క పిల్లోడు కూడా బయట ఎక్కడ కూడా తిరగొద్దు.